ఆయన మనలను మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడుగా ప్రభువు ఉన్నాడు. ఆయన మనలను విజయ పరంపరలో నడిపిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాటను మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చాలు, దేవునికి స్తోత్రం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగం చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. మనమందరం కూడా ఈనాడు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు మృతిని జయించి తిరిగి లేచారు అని చెప్పని సంతోషంగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. యేసు ప్రభు మృతిని జయించి ఆయన తిరిగి లేచి ఉన్నారు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు మృతులలో నుంచి లేచి ఉన్నారు. మనకందరికీ బాగా తెలుసు, ఆయన సశరీరుడుగా ఉన్నటువంటి రోజులలో, అనగా ఈ భూమి మీద సంచరించేటువంటి రోజులలో ఆయనకు అప్పగించబడినటువంటి పని అంతా కూడా, పరిచర్య అంతా కూడా ముగించి ఆయన ఎటువంటి మరణాన్ని పొందుతారో, 3వ దినాన తిరిగి లేస్తాను ఆయనను పట్టుకొని అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను సిలువ మీద వేసి ఆయనని సమాధిలో పెట్టారు. ఆయనను వెంబడించినటువంటి శిష్యులు చెల్లాచెదురైపోయారు. ఆయనను వెంబడించినటువంటి కొంతమంది స్త్రీలు తమ ప్రభువు మరణించాడు అని చెప్పని దుఃఖముఖులుగా మార్చబడి వారు సుగంధ ద్రవ్యములను తీయడానికి సంసిద్ధులుగా ఉన్నారు. ఆదివారమున పెందల కడనే లేచి కొంతమంది స్త్రీలందరూ కూడా సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళారంట ప్రభు దేహానికి పూయడానికి. అక్కడ దేవదూత కనబడి చెబుతూ ఉన్నది, మీరు సజీవుడైనటువంటి వానిని మృతులలో ఎందుకు వెదుకుచున్నారు? ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన చెప్పారు కదా. నేను మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి లేస్తాను అని ఆయన చెప్పారు కదా. తాను చెప్పినట్లుగానే ఆయన మరలా తిరిగి లేచి ఉన్నారు. ఈ విషయాన్ని మీరు వెళ్ళి అందరికీ చెప్పండి. స్త్రీలు ఈ సంగతిని విని ఆశ్చర్యముతో, సంతోషంతో మిగిలినటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళి చెబుతున్నారు,
వారిలో కొంతమంది అనుమానంతో ఆయనను సమాధి చేసినటువంటి స్థలానికి వచ్చి తిరిగి చూసి వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రభు అయితే ముందుగానే చెప్పాడు, ఆయన మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి లేస్తాను అని. మనము సరిగా ఆ సంగతిని జ్ఞాపకం పెట్టుకోలేదు. మన ప్రభు చెప్పినట్లుగానే మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నారు. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఓ మరణించినటువంటి వ్యక్తి తిరిగి లేచి ఉన్నారు. దీనిని ఏమంటున్నామయ్యా అంటే పునరుద్ధానము లేదా రెస్యూరెక్షన్. ఏమండి, ఈ పునరుద్ధానములో మొదటిగా యేసుక్రీస్తు ప్రభువుల వారు మొదట లేచారు. మానవునికి ఉన్నటువంటి ఒకే ఒక్క ఆవేదన, ఆందోళన, భయము, భీతి ఏ విషయంలో అయ్యా అంటే నేను చనిపోతానేమో అని చెప్పని. నేను చనిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, నేను చనిపోతానేమో, నేను కూడా చనిపోతానేమో. నా దేవుని ప్రియులరా, మరణానికి ప్రతి మానవుడు కూడా దాస్యము చేయుచున్నాడు, దాసోహమైపోవచ్చున్నాడు. మరణానికి మతము లేదు, మరణానికి కులము లేదు, మరణానికి వర్గము లేదు, మరణానికి భాషా భేదము లేదు, మరణానికి మరి ఏమీ కూడా లేదు. మరణము అందరికీ కూడా సంప్రాప్తిస్తూ ఉన్నది. మరి మరణము నుంచి జయించబడాలి అని, మరణము నుంచి తప్పించబడాలి అని, మరణము నుంచి విడిపించబడాలి అని ఎందరో కవీశ్వరులు, ఎందరో పుంగవులు, ఎందరో మహానుభావులు శతవిధాల ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలలో వారు వాడిపోయారు, విఫలమైపోయారు. అందరూ కూడా మరణాన్ని జయించలేక మరణపు ఒడిలోనికి వెళ్ళిపోయారు. కానీ నా దేవుని ప్రియులరా, యేసుక్రీస్తు అనేటువంటి ఒకే ఒక్కడు ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా తిరిగి లేచారు. మరణ వేదనలను ఆయన తొలగించారు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అని మరణ భయాన్ని కొట్టివేశారు. మరణ భీతిని తొలగించారు. మరణపు వేదనలను తొలగించారు. ఇక ఏ మనుష్యుడు కూడా మరణించవలసినటువంటి అవసరత లేదు. నువ్వు మరణానికి భయపడవలసినటువంటి అవసరత లేదు అని చెప్పని ఈ భూ ప్రపంచానికి, ఈ యావత్తు ప్రపంచానికి ఆయన జయమును ఇచ్చారు మరణము మీద. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆమె పరిగెత్తుకుంటా వచ్చింది. మా సహోదరుడు చనిపోయాడు, నీవు దగ్గరుంటే వాడు చనిపోయేవాడు కాడేమో, వాడు చనిపోయాడు అని చెప్పని ఏడుస్తూ ఏడుస్తూ వచ్చింది. అతన్ని ఎక్కడ పెట్టారు అని అంటే
పలానా చోట పెట్టారు అని చెప్పని అంటుంది. 4 రోజులైంది, కుళ్ళిపోయి కూడా ఉండిద్ది, కుళ్ళిపోయి ఉండిద్ది, కుళ్ళు పట్టి ఉండిద్ది అని. యేసు ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఎవరని ఏమండి? నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణించినను సరే తిరిగి లేస్తాడు. ఒకవేళ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరి ఎన్నడూ కూడా మరణించడు. ఎందుకయ్యా అంటే పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే అని చెప్పన్నాడు ప్రభు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఓ అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. ఏమిటయ్యా అంటే మరణము ఇక ఉండదు. మరణానికి నీవు భయపడవలసిన అవసరత లేదు. నువ్వు తిరిగి లేస్తావు. నీవు పునరుద్ధానుడిగా నీవు మార్చబడతావు. పునరుద్ధానములో ప్రతి మనిషి కూడా తిరిగి లేస్తారు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎరిగి ఉండాలి. యొక్క ఊహ, మనుష్యుడి యొక్క జ్ఞానము ఎంత మట్టుకయ్యా అంటే ఈ లోకంలోనికి వచ్చాం కాబట్టి తినాలి, తాగాలి, సుఖపడాలి, కాలం చెల్లిపోతే పోవాలి, ఇక అంత మట్టుకి ఆలోచన చేస్తున్నాడు మానవుడు. తిందాము, తాగుదాము, సుఖపడదాము, కాలం తీరిపోతే వెళ్ళిపోదాము, ఇంకంతే కదా, ఇంకంతకు మించి ఏముందిలే అని. కానీ సర్వలోకాన్ని కలుగు చేసినటువంటి దేవుడు చెబుతున్నాడు, మరణించినటువంటి తర్వాత పునరుద్ధానము అనేటువంటిది ఒకటి ఉన్నది. ప్రతి మానవుడు కూడా మరణముతోనే అతని జీవితము అంతమైపోవడం లేదు. తిరిగి లేపబడేటువంటి అనుభవము, తిరిగి లేచేటువంటి అనుభవము ఒకటి ఉన్నది. కనుక పునరుద్ధానము కావాలి అని ప్రభువు చెబుతున్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఏం కావాలంట చెప్పాలా? ఏం కావాలి? పునరుద్ధానము కావాలి. ఈ సంగతిని పట్టుకొని, ఈ సంగతిని బట్టి ఆనాడు ఆది అపోస్తులు అనేక చోట్ల ప్రకటిస్తూ ఉన్నారు. మృతుల పునరుద్ధానము, మానవుని జీవితము మరణముతోనే అంతమైపోవడం లేదు, పునరుద్ధానము ఉన్నది అని చెప్పని అనేకులకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలు అందరూ కూడా పళ్ళున పక్కుమని నవ్వుకుంటున్నారు. ఇదేదో కొత్త బోధలా ఉన్నది, ఇదేదో క్రొత్త సంగతిలా ఉన్నది, ఇదేదో క్రొత్త విషయంలా ఉన్నది. చచ్చిపోయినోడు ఏడలేస్తాడు సుబ్బాయత్త, చనిపోయిన వాడు ఏడలేస్తాడు అని చెప్పని వారందరూ కూడా నవ్వుకొనుచు ఉన్నారు. దేనిని బట్టయ్యా అంటే పునరుద్ధానమును బట్టి. మీరు అపోస్తుల కార్యములు చదవండి, ఆ మాటని 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాము. మృతుల పునరుద్ధానమును బట్టి వారు వినినప్పుడు
కొందరు అపహాస్యము చేసి మరికొందరు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మృతుల పునరుద్ధానమును బట్టి కొందరు వినినప్పుడు ఏం చేశారంట? అపహాస్యము అంటే నవ్వుకుంటా ఉన్నారు. కొంతమందికి నవ్వులాటగా ఉన్నది. దేవుని మాటలు, దేవుని సంగతులు, దేవుని సన్నిధి, దేవుని విషయాలు, దేవుని కార్యాలు అంటే కొంతమంది మనుష్యులకు ఓ నవ్వులాటగా కనబడతా ఉండిద్ది. మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. మీ ఇంట్లో ఎలికలు బాగా తిరుగుతూ ఉన్నాయి. ఎలికలు, మీరు బాగా విసిగిపోయారు. దానిని పట్టుకోవడానికి ఒక బోనో లేకపోతే ఒక ఎలికలు కలిపినట్టు ఆ మందు కలిపినటువంటి ఆహారమో లేకపోతే మరేదో పట్టుకోవడానికి పెట్టారు. మీరు పెట్టినప్పుడు ఆ ఎలుకలు సహజంగా ఏం చేస్తాయా అంటే డాన్సులు వేస్తాయి. అప్పటిదాకా ఇంటి చుట్టూ తైతక్కలాడితే తిరిగింది కదా ఎలిక. ఏమండి, నువ్వు ఆ విషము కలిగినటువంటి ఆహారం ముందు పెట్టినా లేకపోతే ఆ బోను ముందు పెట్టినా అవి యథాప్రకారము నాట్యం ఆడుతూ ఉంటాయి. నిన్న తిరిగామెట్టాగే, మొన్న తిరిగామెట్టాగే, అటు పోయినసారి తిరిగామెట్టాగే, రోజులన్నీ ఇలాగే ఎల్లబడిపోతూ ఉంటేలే ఏం పర్వాలేదు, ఇదంతా మనదే, ఇదంతా మన ఖాందానేను, ఏ ఆటైనా ఆడవచ్చు, ఏ పాటైనా పాడుకోవచ్చు అన్నట్లుగా ఏమండి అవి నాట్యం ఆడతాయి. ఒక క్షణాన వచ్చి ఆ బోనులోనో లేకపోతే దేంట్లో ఏమంటే ఆహారాన్ని తిని ఏమవుతాయి? నిలువున చెప్పండి నిలువున చస్తాయి. చచ్చేదాకా తెలియదు నా ఆటలు ఎక్కువ కాలం సాగవు అని చెప్పని. అండి, మనుష్యులకు దేవుని సంగతులు బోధిస్తున్నప్పుడు కొంతమంది పరిహాసముగా తీసుకుంటా ఉంటారు. పరిహాసముగా, నవ్వులాటగా తీసుకుంటా ఉంటారు. ఆనాడు ఆది అపోస్తలులు పునరుద్ధానాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారంట, అపహాస్యము చేస్తున్నారు. కొంతమంది ఉన్నారండి, వాళ్ళు అనుకుంటున్నారు ఇదేదో మనం క్రొత్త సంగతులు మనం వింటున్నాము. ఒకసారి మరలా వారిని అడుగుదాం, అయ్యా మీరేదో చెబుతున్నారు మాకు అర్థం కావటం లేదు, కాస్త విపులంగా వివరించి చెప్తారా? మీరు ఏం చెబుతున్నారో మరలా మేము అర్థమయ్యేటట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, ప్రతి మానవుడికి కూడా దేవుడు పునరుద్ధానాన్ని, ఆ పునరుద్ధానపు విజయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఆ పునరుద్ధానాన్ని అపహాస్యము చేయకూడదు. కొంతమంది అంటారు మీరు ఏదో చెబుతున్నారు, ఓకే 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 నమ్ముతున్నావు, సరే ఈ విషయం చెప్పండి. మా ఊర్లో ఓ మనిషి ఉండు, ఓ ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. ఒక ఆమెను పెళ్లి చేసుకున్నారు. పెద్దోడు చచ్చిపోయాడు, తర్వాతోడు చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు, తర్వాతోడు చేసుకున్నాడు, వాడు పోయారు. 5గురా 7గురా? 5 7? నెహెమ్యా చదువుతున్నాడు గట్టి. ఎన్ని? 7. 7గురు చనిపోయారు. ఇప్పుడు పునరుద్ధానం అంటున్నారు కదా, ఆమె కూడా ఆ తర్వాత చచ్చింది.
7 చచ్చిన తర్వాత చివరిలో 7 పోయిన తర్వాత ఆమె కూడా పోయింది. ఇప్పుడు మీరు పునరుద్ధానం అని అంటున్నారు కాబట్టి మరి ఆ పునరుద్ధానంలో అందరూ లేపబడితే ఈమె ఎవరికి భార్య అయ్యిద్ది? అందరూ లేపబడతారు కదా. ఈవిడ పెద్దోడికి భార్య, రెండో వాడికి భార్య, మూడో వాడికి భార్య, నాలుగో వాడికి భార్య. పునరుద్ధానమును అపహాస్యము చేయుచున్నారు. ఏమండి, కొంతమంది అంటూ ఉంటారు, మేము ఈ లోకంలో నమ్ముకొని చనిపోయిన తర్వాత మా భక్తి జీవితాన్ని బట్టి రేపాయన మాకు మోక్షాన్ని ఇస్తే ఆ మోక్షంలో మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి, మమ్మల్ని అలరించడానికి నాట్యగత్తెలు 3 వచ్చి నాట్యం ఆడుతూ ఉంటే మేము తివాచీల మీద కూర్చొని మేము ఆస్వాదిస్తాము అని చెప్పానని. ఎడకపోయినాక ఏమండి, ఓ 3 నాట్యగత్తెలు వస్తారంట. వాళ్ళు నాట్యం ఆడుతూ ఉంటుంటే మేమందరం కూడా ఆస్వాదిస్తూ ఉంటాము అని చెప్పేసానని భ్రమపడుచు ఉన్నారు. అంటే మానవునికి ఈడ చేసేటువంటి నాట్యం జరిపాటోలా ఆడగూడ పోయి నాట్యం చేయాలని అనుకుంటున్నారు. ఈడ చేస్తున్నటువంటి భూలోకంలో చేస్తున్న పాపం జరిపాటోలా పైకి పోయిన తర్వాత కూడా పాపం చేయాలని అనుకుంటున్నారు. పునరుద్ధానంలో పెళ్ళిళ్ళేంటి? పునరుద్ధానంలో భార్య ఏంటి, భర్త ఏంటి, వరసలేంటి? పునరుద్ధానంలో పెళ్ళిళ్ళు ఉంటాయా? ఏమండి, పెళ్ళిళ్ళు చేసుకోడు, సంబంధాలు కుదుర్చుకోడు. ఏమండి, ఈమె నా భార్య, ఇతను నా భర్త అని చెప్పేసానని పునరుద్ధానంలో ఇవి ఉండవు, ఈ కార్యక్రమాలు ఉండవు. పునరుద్ధానంలో ఏముండిద్దయ్యా అంటే ప్రతి మనిషి కూడా దేవదూతల వలె మారిపోతారు. గట్టిగా చెప్పండి. ఎలాగా చెప్పాలా? ఎలాగా? దేవదూతల వలె మీరు కనబడతారు, మనం కనబడతాము. ఏమండి, దేవదూతల వలె కనబడతాము. ఇక మరొకటి ఏమి ఉండవు, మరొక కార్యక్రమాలు ఏమి ఉండవు. ఈ పెళ్ళిళ్ళు, ఈ తతంగాలు, ఈ వరసలు, ఏమండి, ఈ కూడా ఏమి ఉండవు, ఉండవు. ఓ వ్యక్తి పునరుద్ధానం అయిన తర్వాత ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు ఓ దేవదూతల వలె ఉంటారు. ఇక మరొక అనుభవాలు ఏవి ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి. బైబిల్ గ్రంథంలో అనేకమైన పునరుద్ధానాల గురించి ప్రభువు చెప్పారు. పునరుద్ధానం అంటే ఏంది? మరణము నుంచి తిరిగి బ్రతకడం, లేవడం. ఏమండి, అనేకమైన పునరుద్ధానాలు ఉన్నాయి. కొన్నిటిని నేను మీకు పరిచయం చేస్తాను, ఆ మాట మీరు చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనాన్ని చదవండి. మేలు చేసినటువంటి వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ మంచి మాట అంటున్నాడు. ఏమనయ్యా అంటే, ఒక దినం ఉండిద్ది,
ఆ దినాన సమాధులలో ఉన్నవారందరూ కూడా బయటికి వస్తారు అని అంటున్నాడు. సమాధులలో ఉన్నవారు అందరూ కూడా బయటికి వస్తారు. దేవుడు ఒక దినం నియమించారు. ఆ దినాన సమాధులలో ఉన్నవారందరూ బయటికి వస్తారు. సమాధులు తెరవబడతాయి, సమాధులు బ్రద్దలు కొట్టబడతాయి. దానిని ఏమన్నారయ్యా అంటే మృతుల పునరుద్ధానము అని అంటారు. మృతుల పునరుద్ధానము. జాగ్రత్తగా వినాలి. మృతుల పునరుద్ధానము అంటే ప్రతి మనిషి కూడా చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేవాలి, లేవాలి, లేవాలి. ఏ మనుష్యుడు కూడా భూమిలో అలాగుననే పాతి పెట్టబడి ఉండడు. ఒక దినాన ప్రతి మానవుడు కూడా తిరిగి లేవాలి, ప్రతి మనిషి కూడా తిరిగి లేవాలి, ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేవాలి. మంచోడైనా లేవాలి, చెడ్డోడైనా లేవాలి, త్రాగుబోతైనా లేవాలి, వ్యభిచారి అయినా లేవాలి, దొంగ అయినా లేవాలి, దూషకుడైనా లేవాలి, పరిశుద్ధుడైనా లేవాలి, నీతిమంతుడైనా లేవాలి. అందరూ కూడా లేవవలసినదే. ఎవ్వరు కూడా విడిచిపెట్టబడరు. ఇక్కడ హల్లెలూయా. దానిని ఏమన్నారయ్యా అంటే మృతుల పునరుద్ధానము అని అన్నారు. అందరూ లేవాలి ఏమండి. కానీ లేచిన తరువాత ఎక్కడికి వెళతారు అన్నటువంటిదే మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. మరణించిన ప్రతి మనుష్యుడు కూడా ఒక దినాన తిరిగి దేవుడు లేపుతాడు. లేచిన తరువాత ఎక్కడికి వెళతారు, ఎక్కడికి వెళతాము అన్నదే మనం ఆలోచించాలి. ఒక మాట అంటున్నారు, మేలు చేసినటువంటి వారేమో జీవ పునరుద్ధానానికి వెళతారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళతారు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఓ వ్యక్తి నిరంతరము జీవించడానికి, దేవునితో యుగయుగాలు కలిసి బ్రతకడానికి, దుఃఖము లేకుండా, కన్నీరు లేకుండా, వేదన లేకుండా, ఆకలి దప్పులు లేకుండా, ఏమండి, సూర్యుడు లేకుండా, చంద్రుడు లేకుండా, గొర్రెపిల్లయే సూర్యుడిగా కలిగినటువంటి ఆ మహోన్నతమైనటువంటి లోకంలో, పరలోకంలో యుగయుగాలు దేవునితో సంతోషంగా బ్రతకాలి అని అంటే జీవ పునరుద్ధానములోనికి మానవుడు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా మనిషి జీవ పునరుద్ధానంలోనికి వెళ్ళాలి అని అనుకుంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా ఎలా బ్రతకాలయ్యా అంటే మేలుకరముగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా బ్రతకాలి చెప్పండి, చెప్పండి. ఎలా బ్రతకాలి? మేలుకరముగా బ్రతకాలి. నీ జీవితం వలన మేలు కలగాలి. ఎవరికి? నీ జీవితం మూలముగా నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి మేలు కలగాలి. నువ్వు ఒక తల్లివో, ఒక తండ్రివో, ఒక అన్నవో, అక్కవో, చెల్లివో, వాటెవర్ నువ్వు ఎవరవో నాకు తెలియదు. నీ జీవితము మూలముగా నీ ఇంట్లో వాళ్ళకి మేలు కలగాలి. నీ కడుపుకు పుట్టినటువంటి వారికి మేలు కలగాలి. సంఘానికి, సమాజానికి మేలు కలగాలి. నీ బ్రతుకు మూలముగా నీకు కూడా మేలు కలగాలి. ఏమండి, నా వైపు చూడండి. నీ జీవితం మూలముగా నీకు మేలు కలగాలి. కొంతమంది బ్రతుకు వారికే మేలు కలుగజేయదు. ఎందుకు పుట్టామో తెలియదు. అసలు నేను ఎందుకు పుట్టాను, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నా పనేంటి, నా పర్పస్ ఏమిటి,
తెలియదు. బ్రతికినంతకాలం ఏమండి, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి త్రిందుమా, ఏమి తాగుదుమా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని శరీరాన్ని 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 పాడు చేసుకొని ఆ తర్వాత కనుమరుగైపోతూ ఉంటారు. నీ బ్రతుకు మూలముగా నీకే మేలు లేకపోతే, నీ బ్రతుకు మూలముగా నీ కుటుంబంలో వారికే మేలు లేకపోతే, నీ ఇంట్లో చాలామంది ఉన్నారు, నిన్ను చూస్తున్నప్పుడు నీ ద్వారా వాళ్ళు నేర్చుకునేటువంటి మంచి స్వభావాలు, మంచి లక్షణాలు ఏమిటి? నీ మూలంగా ఎవరికి మేలు కలుగుతుంది? ఒక తల్లిగా ఉండొచ్చు, తండ్రిగా ఉండొచ్చు, భర్తగా ఉండొచ్చు, భార్యగా ఉండొచ్చు, కొడుకుగా ఉండొచ్చు, కోడలుగా ఉండొచ్చు, నువ్వు అన్నగా ఉండొచ్చు, చెల్లిగా ఉండొచ్చు. ఏమండి, నిన్ను చూస్తున్నప్పుడు నీ ద్వారా ఇతరులు నేర్చుకునేటువంటి మంచి స్వభావాలు, మంచి లక్షణాలు, మంచి గుణగణాలు దేని గురించి చెప్పుకోవచ్చు? నీ కూతురు నీ దగ్గరకు వచ్చి, ఏమండి, ఓ కూతురు రోజు 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 కళ్ళు తెరవగానే ఈ పాపేమో వాళ్ళ అమ్మ ముఖం చూసిద్ది, వాళ్ళ అమ్మేమో ఈ పాప ముఖం చూసిద్ది. ఓ రోజున ఆ పాప మమ్మీతో అంటుందంట, మమ్మీ నువ్వు నిజంగా ఎంత అందంగా ఉంటావో అనింది. ఆ పాప అంటా ఉంది తల్లితో, నువ్వు నిజంగా ఎంత అందంగా ఉంటావో మమ్మీ అని చెప్పాను. ఏమండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా వైపు చూడండి. మన ద్వారా ఇతరులకు మేలు కలగాలి, మన ద్వారా సంఘంలో, సమాజంలో మేలు కలగాలి. ఎవరికి మనం మేలు చేస్తున్నాము? ఏమండి, మనము మనకే మేలు చేసుకోక, మనము మన కుటుంబానికి మేలు చేయక, మనము సమాజానికి, సంఘానికి మేలు చేయక, ఎందుకు పుట్టామో తెలియక, ఏమండి, ఏదో పుట్టాం కాబట్టి నడిచిపోతుంది, బొళ్ళు అట్లా నడుస్తున్నాయి, మనుషులు అట్లా కొనసాగిపోతున్నాం అన్నట్లుగా అలాగున కాకుండా మేలు చేసిన వారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఏ పునరుద్ధానానికి వెళతారంట చెప్పలా? జీవ పునరుద్ధానానికి. వాళ్ళు నిరంతరం కూడా జీవిస్తారంటండి, వాళ్ళు నిరంతరం కూడా జీవిస్తారు. ఎందుకయ్యా అంటే వారు బ్రతుకు దినములన్నిటిని కూడా మేలు చేస్తున్నారు కాబట్టి. మన మట్టుకు మనము ఆలోచించాలి, మనము ఎవరికి మేలుకరంగా బ్రతుకుతున్నామా అని చెప్పానని. దేవునికి ఏమైనా మేలు జరుగుతున్నదా మనం ఆలోచించాలి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నాకు ఒక భార్య భర్త తెలుసు. దేవుని పిల్లలు మందిరంలో దాతృత్వంగా దేవుని కార్యాల కొరకు ముందుకు వస్తూ ఉంటుంటే ఈ భార్యాభర్తలు ఇరువురు కూడా ప్రార్థనని ఎగ్గొట్టారు. దేనికి ఎగ్గొట్టారు అని చెప్పేసానని ఏమండి అడిగితే, మా వాళ్ళందరూ కూడా, మా కులపోళ్ళందరూ కూడా ఫలానా చోటికి మందిరానికి వెళ్తున్నారండి అని చెప్పాను అన్నారు. నేను అన్నాను, నీ కులాన్ని బట్టో లేదా నీ బంధుత్వాన్ని బట్టో కాదు కదా, రక్షించబడినటువంటి నీవు ఆ రక్షణలో నిలవడు.
అని అంటే బయటికి వెళ్ళి చెప్పారంట, ఎప్పుడు కూడా ఏమండి డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడండి, అందుకే మేము వేరే చోటుకి వెళ్ళాము అన్నారు. చాలా బాధ అనిపించింది. ఈ మందిరం కట్టేటువంటి ప్రారంభ దినాల్లో కొంతమంది దేవుని పిల్లలు సమర్పణతో ఏమండి వారి కానుకలు అప్పగించుకుంటున్నటువంటి దినాల్లో ఏమండి చేతనైన మట్టుకి నా వంతు బాధ్యతగా నేను ఆరాధన చేసుకునేటువంటి నా దేవుని మందిరం, నా వంతు బాధ్యతగా నేను కూడా ఆ పనిలో పాలు పంపులు పొందాలి కదా, అది నాకు నా కుటుంబానికి ఆశీర్వాదం కదా అని ఆలోచన చేయవలసినటువంటి వారు కాస్త దేవునికి వ్యతిరేకముగా, వాక్యానికి వ్యతిరేకముగా ఏమండి ధనమును కూడబెట్టుకోవాలి అని చెప్పినటువంటి సాతాను ఆలోచనతో నడిపించబడిపోయి దేవుని సంఘానికి, దేవుని సేవకునికి, దేవుని మందిరానికి దూరం అయిపోయి పైపెచ్చు దైవజనుడి మీద నింద పెట్టిపోతా ఉన్నారు. ఇది దేవుడు చూస్తూ ఊరుకోడు కదా ఏమండి, దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. ఈరోజు ఎక్కడైనా వాళ్ళు కనపడ్డప్పుడు నేను అడుగుతాను ఎలా ఉన్నారు అని చెప్పానని. ప్రార్థన లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, ఆత్మీయత లేదు ఏమండి, అవన్నీ కూడా కనుమరుగైపోయాయి ఓ దేశ దిమ్మరుల వలె. ఎలాగా? భక్తి లేదండి, ప్రార్థన జీవితం లేదండి, ఆత్మీయత లేదండి, కనుమరుగైపోయింది. వాళ్ళు దేనిని పోగొట్టుకున్నారయ్యా అంటే దేవునితో ఉన్నటువంటి చక్కని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. ఈ లోకంలో దానిని పోగొట్టుకొని ఇంకా దేనిని పొందుకున్న ఏమైనా ఉపయోగం ఉందా? ఏమో మీకు అర్థమవుతుందా? దేవునితో ఉన్నటువంటి సత్సంబంధాన్ని పోగొట్టుకొని ఈ లోకంలో మరి దేనిని కలిగి ఉన్నా సరే ఏమన్నా ఉపయోగం ఉన్నదా? నువ్వు 4 అంతస్తుల మేడ సంపాదించుకున్నావు, దేవుణ్ణి పోగొట్టుకుని ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా ఉపయోగం ఉందండి? ఏం ఉపయోగం లేదు. దేనిని పొందుకోవాలో, దేవుని విడిచిపెట్టాలో, దేనిని విడిచిపెట్టాలో ఆ విచక్షణ, ఆ జ్ఞానాన్ని కోల్పోయారు ఆ భార్యాభర్తలు. చాలా బాధ వేసింది. అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాను, రండి మరలా రండి అని చెప్పాను. నా దేవుని ప్రియులరా, మనము మన జీవితంలో మేలు చేసేవారముగా ఉండాలి. మన బ్రతుకు మూలముగా ఎవరికి మేలు కలుగుతుంది? చాలామంది పొరబడతా ఉంటారు. ఏమిటయ్యా అంటే, ఏదో మందిరానికి మనం ఆషామాషిగా వెళ్ళేసి ఆషామాషిగా మందిరంలో కూర్చొని ఏదో పోయామంటే పోయాము, వచ్చామంటే వచ్చామని చెప్పేసి అన్నట్లుగా ఉండాలి. కానీ మందిరంలో మనము నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవటం ఏమిటి, దేవుడు చెప్పినటువంటి ప్రకారం మనం నడుచుకోవటం ఏమిటి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అది తప్పు. ఆ దేవుని వాత్సల్యతను బట్టి మీకు ఒక మంచి మాట చెబుతాను. నీవైనా నేనైనా సరే దేవుని వాక్యానుసారముగా నడుచుకున్నప్పుడే మనకు ఆశీర్వాదం, మనకు దీవెన, మనకు నిత్యత్వము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యానికి విరుద్ధముగా మనం ప్రవర్తించినట్లయితే, దేవుని ఎదుటికి వెళ్ళి మనము ఎంత ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థనను దేవుడు వినడు. కొంతమంది చూడండి, దేవుని మందిరం ఎగ్గొట్టి నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పని అంటూ ఉంటారు. వింటారా? వింటాడా దేవుడు? ఏమండి, నువ్వు మందిరం ఎగ్గొట్టావు, నువ్వు సహవాసాన్ని విడిచిపెట్టావు, అదేమంటే నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటాను, ఏ దేవుడు వినడా అని చెప్పని అంటున్నావు. వినడు.
నీ మనస్సులో ఆయాసాన్ని ఉంచుకొని, నీ మనస్సులో సహింపనలవి కాని సంగతులను పెట్టుకొని నువ్వు దేవునికి దూరం అయిపోయి దేవుడు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించాలి అని కోరుకుంటే వినడు చెల్లి, వినడు తల్లి. మన బ్రతుకు మూలముగా మనకు దేవునికి మేలు జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మన బ్రతుకు మూలముగా దేవునికి మేలు జరగాలి. నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు దేనికి మేలుకరంగా బ్రతుకుతున్నావు తప్పుగా భావించబాకండి. అప్పుడప్పుడు పరిచర్యలో కొన్ని పనులు ఉన్నప్పుడు నేను కొంతమందికి చెబుతా, ఈ పని మీరు చేయండి, ఈ పని మీరు చేయండి, ఈ పని మీరు చేయండి, ఇలా చేసుకోండి, ఇలా చేయండి అని. కొంతమంది వింటూ ఉంటారు, సంతోషం కలుగుతూ ఉండిద్ది. కొంతమంది పెడచెవిని పెడతా ఉంటారు. ఓ దైవజనుడు మాకు ఒక మాట చెప్పాడు కదా, ఈ పని చేయమన్నాడు, దానిని చేస్తే మాకు ఆశీర్వాదము కదా అనేటువంటి ఆలోచన లేకుండా పెడచెవిని పెడతా ఉంటారు. చాలా బాధ అనిపించుద్ది. అండ్ వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు, వీళ్ళు ఎప్పుడు గ్రహిస్తారు, పరిచర్య ధర్మాన్ని వీళ్ళు ఎప్పుడు ఎరుగుతారు అని చెప్పని కొంతమందిని బట్టి బాధ కలిగిద్ది. అయినా అందరూ ఆత్మీయులు కారు కదండి. నా మాట మీకు అర్థమవుతుందా? అందరూ ఆత్మీయతలోనికి నడిపించబడతారా? ఏమండి, అందరూ కూడా దేవుని వాక్యానికి లోబడటానికి ప్రయత్నం చేస్తారా? ఓ దైవజనుడిగా కోరుకుంటాడు, నా సంఘంలో అందరూ కూడా మంచి ఆత్మీయతలో నడిపించబడాలి అని చెప్పేసేదని. కానీ ఎక్కడో ఒక గురుగు కూడా కనబడతా ఉండిద్ది. మనం ఆలోచన చేయాలి, నా బ్రతుకు మూలముగా మేలు కలుగుతుందా, కలగడం లేదా అని చెప్పాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరున్నారు, మీ ఇళ్ళను విడిచిపెట్టి వారం వారం దేవుని సన్నిధికి మీరు వస్తున్నారు. మీ కుటుంబాలను విడిచిపెట్టి వారం వారం దేవుని మందిరాలకు మీరు వస్తున్నారు. మీరు ఏం తింటున్నారో, మీరు ఏం కట్టుకుంటున్నారో, మీరు ఏం తాగుతున్నారో దేవునికే ఎరుక. ఏమైనా కార్యక్రమాలు ఉన్నాయనంటే ఏమండి, బాధ్యతాయుతంగా దాతృత్వము కొద్దీ ముందుకు వస్తున్నారు. దేవుని కార్యక్రమాలకి నా వంతు బాధ్యతగా నేను ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నారు. ఈ విధముగా అందరూ ఉన్నారా అని అంటే కొందరే కనబడతారు మనకి. దేవుడు అందరి కొరకు రక్తము కార్చాడా, కొందరు కొరకు రక్తం కార్చాడా? ఏమండి, కొందరు కొరక, అందరి కొరక? అందరి కొరకు. మరి అందరినీ ఆయన విమోచించి, అందరినీ ఆయన సంరక్షించి, అందరినీ ఆయన ఆశీర్వదిస్తూ ఉంటే అందరూ కూడా మేలుకరముగా బ్రతకాలి కదా. అందరూ బ్రతకరు, అందరూ ఆలోచన చేయరు. ఎవరైతే మేలుకరముగా మార్చబడతారో వారు జీవ పునరుద్ధానానికి వెళతారు. ఎవరైతే కీడు చేసిన వారు, స్తోత్రం చెప్పండి, ఏం చేసిన వారు? చెప్పాలా? ఏం చేసిన వారు? చెప్పండి నా వైపు చూసి. కీడు చేసిన వారు. కీడంటే కొంతమంది అంటూ ఉంటారు, నేను ఎవరు కీడు చేశానండి. నువ్వు అందరికీ కీడు చేస్తున్నావు. నువ్వు ఒకరికి కాదు కీడు చేస్తుంది, నీ కుటుంబానికి కీడే, సంఘానికి నువ్వు కీడే చేస్తున్నావు, నువ్వు దేవుని మందిరానికి కీడే చేస్తున్నావు. ఏమండి, నిన్ను చూసినప్పుడు నీ కుటుంబంలో వాళ్ళు
కీడు అనుభవించకూడదు. గెహజీ ఉన్నాడు. గెహజీ ఏమండి? గెహజీ ఎవరయ్యా ఈ గెహజీ అంటే? ఎలీషా దగ్గర శిష్యరికము చేసిన వాడు గెహజీ. ఏలియా దగ్గర శిష్యరికం చేసి రెండంతలుగా అభిషేకం ఎలీషా పొందుకుంటే, ఎలీషా దగ్గర శిష్యరికం చేసి ఏమండి ఇంకా రెట్టింపుగా అభిషేకం పొందుకోవలసిన గెహజీ ఏం చేశాడయ్యా అంటే, అన్యాయంగా వచ్చే దానికోసం అరులు జాచి ఏమండి దేవుని సేవకుడి యొక్క కన్ను గప్పి అన్యాయంగా వచ్చే సంపద కోసం పరిగెత్తుకొని వెళ్ళి తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఏమీ ఎరగనట్టుగా మళ్ళీ సేవకుడి దగ్గరికి వచ్చి, నేను ఎక్కడికి బాలేదు నాయనా అని అంటున్నాడు. ఎక్కడికి బాలేదు నాయనా అని అంటున్నాడు. ఎలీషా అంటున్నాడు, ధాన్య ద్రాక్షారస తోటలు ఒలివ ఇవి సంపాదించుకోవడానికి ఇది సమయమా గెహజీ అని చెప్పాను. గెహజీ మూలముగా తన యావత్తు కుటుంబానికి శాపాన్ని తెచ్చాడు. మీరు అనుకోవచ్చు, మా మూలంగా ఎవరికి కీడు జరుగుతుంది అని చెప్పానని. నువ్వు రక్షించబడిన తర్వాత, నువ్వు మారు మనసు పొందిన తర్వాత, నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత, నువ్వు దేవుని రక్తం చేత కడగబడి దేవుని కుమారుడిగా కుమార్తెగా మార్చబడిన తరువాత నీ బాధ్యతను నువ్వు విస్మరిస్తే నీవు కీడు చేసిన వాడివే, నువ్వు మేలు చేసిన వాడివి కావు. సౌలుని గురించి దేవుడు అంటూ ఉన్నాడు, సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అని చెప్పానన్నే. దేవుడు నిన్ను ప్రేమించి తన కుమార్తెగా నిన్ను నమ్మాడు, నిన్ను కొన్నాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. రక్షించబడిన నీవు, బాప్తిస్మం తీసుకున్న నీవు, మారు మనసు పొంది దేవుడి రక్తం చేత కడగబడి ఆయన కుమారుడిగా కుమార్తెగా మార్చబడిన నీ వంతు బాధ్యతగా నీవు మందిరంలో చేయవలసినటువంటి పనులను, కార్యాలను నువ్వు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ఏమండి, ఒకసారి ఆలోచించి, నీ వంతు బాధ్యతగా నీవు సంఘంలో చేయగలుగుతున్నావా? కొన్నిసార్లు దైవ సేవకుడుగా, దేవుని సేవకుడు హృదయం దుఃఖముతో నింపబడిద్ది. అరే వీళ్ళు రాలేదే, వీళ్ళకి అప్పగించిన పనిని కూడా వీళ్ళు మర్చిపోయారే. అటు భక్తి లేదు, ఇటు సహకారము ఉండదు. ఎవరికి కీడు జరుగుతుంది? ఏమండి, ఎవరికి కీడు జరుగుతూ ఉంది? నా దేవుని పిల్లరా, మనము కీడు చేసేవారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చదువుదాం, హల్లెలూయా. కీడు చేసిన వారు ఎక్కడికి వెళ్తారంట? చెప్పాలా? ఎక్కడికి వెళ్తారంట? తీర్పు పునరుద్ధానములోనికి నిన్ను దేవుడు తీర్పు తీరుస్తాడు, తీర్పులో నిలుపుతాడు. నిన్ను దేవుడు అడగబోతున్నాడు, ప్రశ్న అడగబోతున్నాడు. మరి నేను చెప్పొచ్చు, చెప్పకూడదు? ఎవరన్నా ప్రార్థనకు రాకపోతే సహజంగా నాకున్నటువంటి అలవాటు ఏందయ్యా అంటే, ఎందుకు రాలేదమ్మా అని అడుగుతా. మీరు ఎందుకు రాలేదు? నా దృష్టిలో ఒక విశ్వాసి ప్రార్థనకు రాలేదు అంటే అర్థమైందయ్యా అంటే, ఆ రోజున వాళ్ళు మంచములో నుంచి కూడా లేచేటువంటి ఆ శక్తి వారికి లేదు. అంతగా వాళ్ళు బలహీన పడిపోయి ఉన్నారు. అందుకే పాపం వాళ్ళు రాలేకపోయారేమో అని నేను అనుకుంటా. ఇక అది తప్ప ఇంక దేనికి మానేస్తారండి? అర్థమైందా? ఇంక అది తప్ప దేనికి మానేస్తారు? ఇంక దేనికైనా మానేయగలరా? మానేస్తారా? దేనికి మానేయరు. నాకున్న అలవాటు చొప్పున అడుగుతూ ఉంటాను. అలా అడగటం మంచిది. ఏమండి, ఎందుకయ్యా అంటే
నువ్వెవరో దారిని పోయే దానయ్యవో దారిని పోయే దానమ్మ లాంటి వ్యక్తివి కాదు. దేవుని కుటుంబంలో నువ్వు ఒక సభ్యుడవు, నీ ఒక సభ్యురాలివి. దేవుని సంఘము నీ గురించి వాకప్ చేసిద్ది, అడిగిద్ది. నువ్వు బాధలో ఉంటే పరామర్శించిద్ది, నువ్వు కష్టంలో ఉంటే నీ కొరకు కన్నీరు గార్చిద్ది. నువ్వు లెక్కాపత్రం లేకుండా, నువ్వు బాధ్యత ఏమండి, నువ్వు బాధ్యతాయుతం లేకుండా నువ్వు సంఘాన్ని విడిచిపెడితే, నువ్వు సంఘాన్ని మరిచిపోతే, నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే, నువ్వు భక్తిని మరిచిపోతే నీవు కీడు చేసిన వాడవవుతావు, కీడు చేసిన దానివవుతావు. జాగ్రత్త. మనుష్యులు స్వార్థప్రియులుగా మారిపోతున్నారు. ఏమండి, హితబోధను సహించలేకపోతున్నారు, హితబోధను సహించలేకపోతున్నారు. హితబోధ అంటే అర్థం ఏంటయ్యా అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ. ఏ బోధ? చెప్పాలి. ఏ బోధ? ఆరోగ్యకరమైనటువంటి బోధని సహించలేకపోతున్నారు. ఇప్పుడు మానవుడు ఏం కోరుకుంటున్నాడయ్యా అంటే, మేము వచ్చినప్పుడే లెక్క, మేము రాకపోతే లెక్కపత్రం ఉండకూడదు, మేము ఏం చేసినా సరే ఏమీ అడగకూడదు, మేము ఏది చేస్తున్నా సరే ఏమండి ఏం చేయాలా? దానికి తానా అంటే చెప్పండి, తందానా అని చెప్పి అనాలి. తిమోతితో పౌలు ఈ మాటే చెబుతున్నాడు. మనుష్యులు ఏమండి ఆరోగ్యకరమైన బోధను సహింపక ఏమండి దురద చెవులు కలిగిన వారై ఏమండి తమ కొరకు ఎవరిని పోగు చేసుకుంటారయ్యా అంటే బోధకులను పోగు చేసుకుంటున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చదవండి, ఆ మాట చదవండి. తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబట్టి చెప్పున్నదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఏలయనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పరుచుకొని ఏమండి మనుష్యులట హితబోధ ఆరోగ్యకరమైనటువంటి బోధను సహింపక ఏమండి మనుష్యులు తమ కొరకు అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పరుచు. ఒకసారి నా వైపు చూడండి. ఓ పెద్ద ఆయన ఓ రోజు ఇలాగే దైవజనులు ఆదాం పాస్టర్ గారు పిలిస్తే నేను రానుపో అనేవాడంట. నేను రానుపో, మీ మందిరానికి రానుపో అనేవాడంట. ఎందుకు రావు అని అంటే, నేను రాను మీ మందిరానికి అని చెప్పని నట్ట నడి ఊరిలో ఒక పెద్ద మందిరం ఉండేదంట, అడగబోయేవాడంట. నట్ట నడి ఊరిలో ఒక పెద్ద మందిరం ఉండేదంట, అడగబోయేవాడంట. ఏమండి ఒక రోజున అడిగారు, ఏమిటి పలానా సేవకుడు రమ్మని పిలిస్తే మీరు పోలేదంట, నట్ట నడివుడిలో పెద్ద మందిరం ఉంటే అడగబోయారంట, ఇంతకు విషయం ఏమిటి అని అంటే,
అబ్బో ఆడకపోతే ఆయన అది ఇది ఇది చెప్తా ఉంటాడండి. నడి ఊరిలో పెద్ద మందిరం ఉంది, ఆడకపోతే ప్రార్థన మధ్యలో పోయి ఆ జేబులో ఉన్నటువంటి ఒక సిగరెట్ తీసుకొని ఓ మూలకు పోయి, ఆ ప్రార్థనా మందిరం బయట ఒక మూలకు పోయి ఒక సిగరెట్ తాగుతూ ఉండొచ్చు. ఏం తాగుతూ ఉండొచ్చు? ఒక సిగరెట్ తాగుతూ ఉండొచ్చు. పాస్టర్ గారు ఏం అనడా అని అంటే ఆయన ఎందుకు అంటాడు? ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి అక్కడ తాగుతాడుగా. నా మాట మీకు అర్థమవుతుందా ఏమండి? ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి ఒక సిగరెట్ తాగుతూ ఉంటాడు ఓ మూలకు పోయి. అందుకే మేము కూడా ఆడకపోతే ఏమండి, ఆయనైతే ఏవి అనడు కాబట్టి ఆయన ఒక సిగరెట్ తాగుతాడు. మాకు చిన్న చిన్న బలహీనతలుండి ఒక సిగరెట్ తాగుతూ ఉంటే మా అయ్యగారు మమ్మల్ని ఏమి చెప్పండి అనడు అంటే దీన్ని ఏమంటామయ్యా అంటే, దురద చెవులు కలిగిన వారై మనుష్యులట తమ కొరకు ఎవరిని పోగు చేసుకుంటున్నారు? బోధకులను పోగు చేసుకుంటున్నారు. నువ్వు ఏర్పరుచుకుంటే ఎన్నుకొనబడేటువంటి వాడు నీ సేవకుడు కాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, మా ఊళ్ళో మందిరం ఉంటే మా ఊర్లో పోతున్నావులే, మా ఊర్లో మందిరం ఉంటే మా ఊర్లో పోతున్నావు. ఏమన్నా స్కూల్లా, ఏమన్నా బళ్ళా? మా ఊర్లో తరగతి గది ఉంది, మా ఊరు తరగతి గదికి పోతున్నాం మేము. ఏమండి, దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో నువ్వు ఎరిగి ఉండాలి. గట్టిగా చెప్పు హల్లెలూయా. నువ్వు నాటబడిన చోట నువ్వు వర్ధిల్లుతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనము నాటబడిన చోట ఏమవుతాము? వర్ధిల్లుతాము. మన వంతు బాధ్యతగా మనము చేయవలసినటువంటి కార్యక్రమాలు ఉంటాయి, వాటిని మనం విస్మరించకూడదు. అలాగును చేసినట్లయితే మనము కీడు చేసేవారివిగా మనము మిగిలిపోతాము. ప్రియ దైవజనమా, జాగ్రత్త పడదాం. నా మూలముగా ఎవరికి కీడు జరుగుతుందిలే అని నువ్వు అనుకుంటున్నావు. నీ మూలముగా నీకే కీడు. నీ మూలముగా నీ బిడ్డలకు కీడు. నువ్వు ఆత్మ సంబంధముగా నడిపించబడుతూ ఉంటే నీ పిల్లలు కూడా ఆత్మ సంబంధంగా మార్చబడతారు. నువ్వు ఒక ప్రార్థనా పరురాలుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే నీ పిల్లలు కూడా ప్రార్థనా పరులుగా మార్చబడతారు. నువ్వు ప్రార్థన లేమితో జీవిస్తే నీ పిల్లలు కూడా అలాగే బ్రతుకుతారు. నీ పిల్లలకు నీవు కీడు చేసిన దానివిగా మిగిలిపోతావు, కీడు చేసిన వాడిగా మిగిలిపోతావు. నేను ఎవరికి కీడు చేస్తున్నానులే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నీ బ్రతుకు మూలముగానైనా సరే, పౌలు అంటున్నాడు, నా చావు మూలముగానైనా సరే క్రీస్తు మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు మహిమ పొందాలా? చెప్పాలి. ఎవరు మహిమ పొందాలా? ఎవరు మహిమ పొందాలా? ఇప్పుడు కూడా కొంతమంది నేను మర్చిపోను, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. చావు బ్రతుకుల మధ్యకి వెళ్ళిపోయేదాకా తల్లిగారు ఎలిజబెత్తమ్మ గారు ఏమంటే మర్చిపోను. కడ ఏమండి శ్వాస తీసుకునే అప్పుడు దాకా కూడా భక్తి జీవితంలో కొనసాగారు. ఓ దైవజనుడిగా ప్రేమించి ఏమండి తనకు దేవుడు ఇచ్చినటువంటి దానిలో నుంచే ఉన్నతమైనటువంటి దాతృత్వాన్ని కనబరిచారు. ఒక దైవ సేవకుడిగా నేనే మర్చిపోకపోతే ఏమండి నా దేవుడు ఎలా మర్చిపోతాడండి అట్లాంటి వాళ్ళని? ఒకసారి ఆలోచన చేయండి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రేపు దేవుని సన్నిధి అనంగా ఏమండి ఈ రోజున మందిర కార్యక్రమాల కోసం పాపం తల్లిగారు హన్నా
అవి ఆ మైదా పిండి ఉడకబెట్టి తెచ్చిచ్చిపోయింది పాపం. రేపు దేవుని సన్నిధి, రేపు మందిరపు కార్యక్రమాలు జరగబోతున్నాయి అనంగా ఒక దైవజనుడిగా నేనే మరిచిపోకపోతే, ఒక దైవ సేవకుడిగా నేనే మరిచిపోకపోతే నా దేవుడు ఎలాగూ మరిచిపోతాడు వారిని? నా దేవుడు ఎలాగున మరిచిపోగలడు ఎవరినైనా సరే. మనము మేలు చేసే వారిగా ఉండాలి, కానీ మనము కీడు చేసే వారిగా ఉండకూడదు. నువ్వు అనుకోవచ్చు, నేనెవరికి కీడు చేస్తున్నానులే అని చెప్పేస్తానని. నువ్వు చేయవలసిన భక్తిని చేయకపోవడం కూడా కీడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చదువుదామా? మనము మేలు చేసి జీవ పునరుద్ధానములో సదాకాలము నిలుచుదుముగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఇంకొక మాట మీరు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. నేను ముగింపులోనికి వస్తున్నాను. దేవునికి స్తోత్రం. క్షమించాలి, లూకాసు వార్త 14వ అధ్యాయం 14వ వచనం. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుద్ధానమునందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. ఇక్కడ ఒక పునరుద్ధానాన్ని గురించి చెబుతున్నాడు. ఏమిటయ్యా అంటే నీతిమంతుల పునరుద్ధానము. మనము జీవ పునరుద్ధానాన్ని గురించి విన్నాము, మనము తీర్పు పునరుద్ధానాన్ని గురించి వింటున్నాము, మనము మృతుల పునరుద్ధానాన్ని గురించి మనం వింటున్నాము. మనము నీతిమంతుల పునరుద్ధానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పునరుద్ధానము? చెప్పాలా? ఏ పునరుద్ధానము? ఏ పునరుద్ధానము? ఈ ముందోళ్ళు చూడండి, మీ వెనకున్నోళ్ళని చూడండి, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. నువ్వే రైట్. నీతిమంతుల పునరుద్ధానము ఏమండి అనగా నీతిమంతులు తిరిగి లేపబడి, ఏమండి యేసు ప్రభు చెప్పారు, ఓ మహాసింహాసనం, ధవళమైనటువంటి సింహాసనం వేయబడి ఆయన కూర్చొని ఉంటే ఎడమ వైపునేమో గొర్రెలు, కుడివైపునేమో మేకలు ఉన్నాయి అని. అవును కదా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎడమ వైపున ఏమున్నాయి? గొర్రెలు, కుడివైపునేమో మేకలు. అబ్బా, నేను మర్చిపోయా మీకు గిఫ్ట్ తీసుకొని రావడం. ఎడమ వైపున గొర్రెలు ఉన్నాయా? కుడివైపున మేకలు ఉన్నాయా? నెహెమ్యా, కుడివైపునేమో గొర్రెలు ఉన్నాయి, ఎడమ వైపునేమో మేకలు ఉన్నాయి. కుడివైపున ఉన్న గొర్రెలు నీతిమంతులు, కుడివైపున ఉన్న గొర్రెలను చూసి ఆయన అంటున్నాడు, మీరు నీతిమంతులు. మీరు ఆకలిగొంటే ఆహారం పెట్టారు, దాహమైతే నీళ్ళు ఇచ్చారు, కాస్త చలిగా ఉన్నప్పుడు కప్పుకోవటానికి వస్త్రాలు ఇచ్చారు, రోగంతో ఉంటే పరామర్శించడానికి వచ్చారు, చెరసాల్లో ఉంటే నన్ను పరామర్శించారు. ఇవన్నీ కూడా మీరు చేశారు కాబట్టి
మీరు నీతిమంతులు అండి. నీతిమంతుల పునరుద్ధాన ఫలము 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 ఏ భార్య వచ్చి ఇంకెందుకు భక్తి, ఇంకెందుకు ఈ ప్రార్థన, ఇంకెందుకు ఇది, ఇంకెందుకు ఈ విశ్వాసము, ఆయన దూషించి చచ్చిపో, ఇన్ని పోయిన తర్వాత, ఇన్ని పోగొట్టుకుంటున్న తర్వాత ఎందుకనంటే ఏమంటున్నాడు, నేను చచ్చిపోయే వరకు కూడా నా యథార్థత, నా నీతి నేను విడిచిపెట్టను. ఏమండి, నీతి అంటే ఏంటంటారా? చాలామంది అంటూ ఉంటారు నాలో ఏమీ లేదు అని చెప్పండి. నీతి అంటే అర్థం ఏంటయా అంటే, మనము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము, దేవుని యొక్క ధర్మశాస్త్రాల ప్రకారము, దేవుని యొక్క మాటల ప్రకారము నడుచుకోవటమే మనకు చెప్పాలా నీతి. క్రీస్తు యేసునందు ఉంచవలసినటువంటి విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడ్డాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీతిమంతుడిగానే కనబడాలా, నువ్వు గొర్రెగానే ఉండాలా, మేకగా మారకూడదు. ఏమండి, నువ్వు నీతిమంతుడుగానే, నీతిమంతురాలుగానే, దేవుని వాక్యానుసారంగా నడుస్తూనే, ఆయన ఆజ్ఞల ప్రకారము బ్రతుకుతూనే నువ్వు కనబడాలి. నువ్వు దేవుని సన్నిధిని దొంగిలించేవాడవగా, పోగొట్టుకునేవాడవగా, తృణీకరించేవాడవగా, త్రోసివేసేవాడవగా నువ్వు మిగిలిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైనా విందు చేసుకున్నప్పుడు వాళ్ళని వీళ్ళని పిలుస్తారు, ఏమండి, అట్టుకు ప్రతట్టు పెట్టి పంపుతూ ఉంటారు. అదే చెబుతుంది. అంటే మీరేదో విందు చేసుకుంటారు, మీకు నచ్చిన వాళ్ళని ఎవరిని పిలుచుకుంటారు, ఏదో పెడతారు, వాళ్ళు విందు చేసుకుంటారు, మిమ్మల్ని పిలుస్తారు, పెడతారు, మీరు వాళ్ళని పిలుస్తారు, వారు మిమ్మల్ని పిలుస్తారు, చెల్లుకు చెల్లు. ఇది కాదు. నువ్వేదైనా పెట్టినా సరే తిరిగి పెట్టని వారికి పెట్టు. దేవునికి స్తోత్రం. నువ్వేదైనా పెట్టావనుకో, తిరిగి కొంతమంది పెట్టలేరు, వాళ్ళకి ఆ స్తోమత ఉండదు. ఏమండి, వాళ్ళకి ఆ స్తోమత ఉండదు. ఏమండి, వాళ్ళకి పెట్టు, ఎందుకంటే వాళ్ళు నేను తిరిగి పెట్టలేరు కాబట్టి. నీ ప్రతిఫలం ఏమైద్ది నీతిమంతుల పునరుద్ధానంలో నిలిచిపోయి ఉండిద్ది. అండ్ మీరు పిలిచారు మీ ఇంటికి, వాళ్ళు ఒక దినాన్ని వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, మీరు పెడతారు, వాళ్ళు మీకు పెడతారు, చెల్లుకు చెల్లు. ఇక మీరు కొత్తగా చేసేది ఏమున్నది? అందుకే బీదలను పిలవండి, అంగహీనులను పిలవండి, దరిద్రులను పిలవండి, దీనులను పిలవండి, దిక్కులేని వారిని పిలవండి. మీ ఇంట్లో విందు జరిగేటప్పుడు అలాంటి వారికి మీ చేతనైన మట్టుకు ఏదన్నా పెట్టండి, చెయ్యండి. ఎందుకంటే తిరిగి మరలా చేయడానికి వారి దగ్గర ఆ స్తోమత లేదు కాబట్టి మీ ఫలం ఏముండిద్ది? నిలిచిపోయి ఉండిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, నీతిమంతుల పునరుద్ధానములో మీ ఫలము నిలిచి ఉండునుగాక. నేను ఒక మంచి మాట చెబుతా, సిద్ధపడండి. అండి, మీరు ఎక్కడెక్కడికో వెళ్ళవలసినటువంటి పనిలా సంఘంలో ఎవరైనా ఏమండి కాస్త కనీసం ఒక చీర కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో, కడు బీద స్థితిలో ఎవరైనా కనబడితే నీ వంతు బాధ్యతగా, నీ చుట్టుపక్కల ఎవరైనా సరే అలాంటి వారు కనబడితే నీ వంతు బాధ్యతగా ఏమండి నువ్వేదైనా చెయ్యగలుగుతూ ఉన్నట్లయితే ఆ ప్రతిఫలాన్ని నువ్వు పోగొట్టుకోవు, ఆ ప్రతిఫలం నిలిచి ఉండిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే, ఏమండి, ఓ 20 చీరలు, 30 చీరలు, 40 చీరలు సంఘానికి ఇచ్చి, సంఘంలో ఎవరన్నా ఉంటే ఇయ్యండి పాస్టర్ గారు అని చెప్పేసి అని అంటూ ఉంటారు. నా దేవుని పిల్లరా,
నీతిమంతుల పునరుద్ధానంలో మీ ఫలము నిలిచి ఉండునుగాక. జీవ పునరుద్ధానములో మీరు ప్రవేశించి సదాకాలము జీవించుదురుగాక. హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా. నా ప్రభువు పునరుద్ధానుడు. మనము కూడా పునరుద్ధానపు విజయాన్ని పొందుకొని విజయోత్సాహముతో ప్రభు మనలను సదాకాలము నడిపించునుగాక. మీరు భయపడవలసిన పని లేదు, మీరు దుఃఖపడవలసిన పని లేదు, మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. మన వారిని అందరిని కూడా మనం చూడబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనమందరము కూడా ఈ భూమి మీద ఉన్నంత కాలము ఇక్కడ, ఈ భూమిని విడిచిన తర్వాత పరలోక రాజ్యములో సదాకాలము ప్రభువుతో ఉండబోచున్నాము. దేవునికి స్తోత్రం. నా పునరుద్ధానుడైన దేవుడు ఈ పునరుద్ధానపు దినాన పునరుద్ధానపు బలాన్ని, పునరుద్ధానపు శక్తిని ప్రభువు నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక, సమృద్ధిగా దయచేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ కొందనాలయ్యా.